బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా సిద్ధరామయ్య ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్ లో రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నారు. మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించిన సిద్ధరామయ్య తాను సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపారు. ఇక కేబినెట్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. హైకమాండ్ నిర్ణయాన్ని మంత్రులకు తెలియజేశారు. ఇక మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కర్ణాటక రాజకీయాల్లో గంటకొక మలుపు అయితే తిరుగుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం పైన సిద్ధరామయ్య కేబినెట్ మంత్రులకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను కేబినెట్ నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్టుగా కూడా ఆయన ఇటు మంత్రులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అధిష్టానం ఇచ్చిన సమాచారాన్ని కూడా కేబినెట్ మంత్రులతో ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా బ్రేక్ఫాస్ట్ కంటే ముందే ఇటు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. అనేక అంశాలపైన వాళ్ళిద్దరి మధ్యలో కూడా చర్చ జరిగింది. అయితే సమావేశం అవ్వే కన్నా ముందే డీకే శివకుమార్, సిద్ధరామయ్య పరస్పరం వాళ్ళిద్దరు కలయిక సందర్భంగా డీకే శివకుమార్ సిద్ధరామయ్య వద్ద కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రభుత్వం నడపడానికి తన ఆశీర్వాదం తనకు అవసరం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. మరి సిద్ధరామయ్య ఇప్పటికే దీనికి సంబంధించి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్టుగా కూడా కేబినెట్ మినిస్టర్స్ కి చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్ లో గవర్నర్ కి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత నూతన సీఎం ఇతర అంశాలపైన కూడా చర్చ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా కూడా కొన్ని విషయాలు కూడా ఇద్దరి మధ్యలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ విస్తరణకు సంబంధించి సిద్ధరామయ్య వైదొలుగుతడము, అదేవిధంగా కేబినెట్ ని రద్దు చేస్తూ ఉండడం తోటి కొత్త వారికి అవకాశం లభిస్తుందన్న ఒక సంకేతం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న కేబినెట్ మినిస్టర్స్ ని తొలగించి కొత్త వారికి ఆ స్థానంలో అవకాశం కల్పించబోతున్నారన్న సంకేతాన్ని కూడా ఆయన ఇటు కేబినెట్ మినిస్టర్స్ కి కొంత సమాచారం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఎవరెవరు కొత్త కేబినెట్ లో ఉండబోతున్నారన్న దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఊహాగానాలు అయితే ఉన్నాయి. అయితే సిద్ధరామయ్య కుమారుడికి డిప్యూటీ సీఎం మాత్రం ఖరారైనట్టుగా అయితే మనం భావించవచ్చు. ఆయనతో పాటు మరి ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా 1-2 రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది. అయితే మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఆ తర్వాత ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించడము, నూతన సిఎల్పి లీడర్ గా డీకే శివకుమార్ ను ఎన్నుకోవడము, ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఆయన టీంలో ఎవరెవరు ఉండబోతున్నారు దీనిపైన ప్రస్తుతం కర్ణాటకలో విభిన్నమైన వార్తలైతే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 2-3 రోజులుగా కూడా సిద్ధరామయ్య రాజీనామా చేస్తారా చెయ్యరా, సిద్ధరామయ్య అసలు రాజ్యసభకు వెళ్తారా లేదంటే ఇక్కడే ఉంటారా, ఇటువంటి అంశాలపైన కూడా కొన్ని ఊహాగానాలు అయితే వినిపించాయి. దాంట్లో వీటన్నిటినీ కూడా సిద్ధరామయ్య అంటే గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిందా? సిద్ధరామయ్యకి ఈ రోజు కలుస్తున్నారా? ఆయన ఎప్పుడు కలిసే అవకాశం ఉంటుంది? అయితే మధ్యాహ్నము 2:30 నుంచి 3 గంటల మధ్యలో గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైనట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. అయితే ఉదయం 10:30కు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో మరి మధ్యాహ్నానికి ఈ యొక్క రాజీనామా వాయిదా పడింది. మరి మధ్యాహ్నం వరకు గవర్నర్ ఒకవేళ అందుబాటులో లేకపోతే మరుసటి రోజుకు ఇది వాయిదా పడే అవకాశాలు అయితే కనపడుతుంది. కానీ ఇప్పటికే ఇటు గవర్నర్ అపాయింట్మెంట్ కోరడము, గవర్నర్ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో సమయాన్ని కేటాయించడంతో గవర్నర్ ఆ సమయానికి అందుబాటులో ఉంటారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. మరి గవర్నర్ దీంట్లో ఆయన రాజీనామా పత్రం సమర్పించిన తర్వాత నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా డీకే శివకుమార్ ని కోరడము, ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఆయనతో పాటు కొంతమంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇదంతా 1-2 రోజుల్లోనే జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తిగా ఇప్పటికే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే డీకే శివకుమార్ నివాసం వద్ద పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక నేతలంతా కూడా డీకే శివకుమార్ సంబంధించిన ఆయన వర్గీయులంతా కూడా ఇప్పటికే డీకే శివకుమార్ నివాసం వద్ద కొంత కోలాహలం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన గత 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా కొంత ఆశపడ్డప్పటికీ గత 6 నెలలుగా కూడా ఈ ముఖ్యమంత్రి పదవికి సంబంధించి హైకమాండ్ వద్ద ఇటు కొంత ఊగిసలాడిన నేపథ్యంలో మరి మొన్న జరిగిన ఇందిరాభవన్ లో జరిగిన అంశము, రాజ్యసభకు సంబంధించిన అంశం ముఖ్యంగా తెరపైకి రావడము, ఆ రాజ్యసభకు ఇటు సిద్ధరామయ్యను
ఆహ్వానించడము, ఇటు ఖర్గే సమయం పూర్తి అవుతున్న నేపథ్యంలో ఖర్గే స్థానాన్ని భర్తీ చేయాల్సిందిగా కూడా హైకమాండ్ ఆయనకు కొంత ఆయనను కోరడం జరిగింది. అయితే ఇటు పార్టీ నేతలంతా కూడా ఆయనను రాష్ట్రంలోనే ఉండాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తుంది. ఆయన సన్నిహితులంతా కూడా రాజ్యసభ కాకుండా ఒక సాధారణ ఎమ్మెల్యేగా కర్ణాటకలోనే ఉండాలి, కర్ణాటక రాజకీయాల నుంచి ఇక్కడే ఉండి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన తన కాంట్రిబ్యూషన్ చాలా అవసరం అనేది కూడా ఆయన సమీప వర్గీయులైతే ఆయనకు కొంత సూచించినట్టుగా అయితే తెలుస్తుంది. మరి దీన్ని అన్నింటినీ కూడా ఇటు డికే శివకుమార్ ఏ విధంగా వీటన్నిటిని రానున్న రోజుల్లో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తారు అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు మాత్రం సిద్దిరామయ్య లోక్ భవన్ లో గవర్నర్ కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అంటే ఈ కేబినెట్ అంశం విషయానికి వచ్చేసరికి ఇక్కడ శాఖలు కావచ్చు, మంత్రుల విషయాల్లో మార్పులు చేర్పు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆ పరంగా? ఖచ్చితంగా మార్పులు ఉండే అవకాశాలే ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే హైకమాండ్ ఏం నిర్ణయాన్ని ప్రకటించారు, హైకమాండ్ ఎటువంటి అంశాలను తెరపైకి తీసుకురాబడింది, దానికి సంబంధించి కూడా హైకమాండ్ ఏ విధంగా ఆలోచన చేసింది, ఏ పోర్ట్ఫోలియోస్ ఎవరికి వెళ్ళబోతున్నాయి, వీటన్నిటిపైన కూడా కొంత హైకమాండ్ ఇప్పటికే సిద్దిరామయ్యకు కొన్ని క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మరి సిద్దిరామయ్య కూడా దీనికి సంబంధించి ఏదైతే హైకమాండ్ సూచించిన నూతన మంత్రివర్గానికి సంబంధించి కావచ్చు, హైకమాండ్ చెప్పిన వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా సిద్దిరామయ్య ఇప్పటికే కేబినెట్ మినిస్టర్స్ తోటి చర్చించిన సందర్భంగా కూడా వాళ్ళకు కొంత గైడ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అంటే సిద్దిరామయ్య వర్గం కాకుండా అంటే ఇప్పుడున్న మంత్రులు కాకుండా నూతన వ్యక్తులకు కొంత అవకాశం కల్పించే ప్రయత్నం చేయడము, అదేవిధంగా గత కొద్ది రోజులుగా కూడా ఇటు కేబినెట్ మినిస్టర్స్ రీషఫిలింగ్ చేయాలి, నూతనంగా ఉన్న వారికి కొంత అవకాశం కల్పించాలి, ఇప్పటికే మంత్రులుగా పనిచేసిన వారిని కాకుండా నూతనంగా ఉన్న వాళ్ళను పార్టీకి పనిచేసిన వాళ్ళను కూడా మంత్రులుగా అవకాశం ఇవ్వాలంటూ కూడా గత కొద్ది కాలంగా ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మొన్న వీటన్నిటిపైన కూడా చర్చ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కేబినెట్ బ్రేక్ఫాస్ట్ మీట్ లో సిద్దిరామయ్య కొన్ని అంశాలపైన కూడా వాళ్ళతో చర్చించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. మరి దీంట్లో సిద్దిరామయ్య ఇప్పటికే ఉన్న పోర్ట్ఫోలియోస్ ఉన్న మంత్రులందరికీ కూడా కొంత సూచనలు చేశారు. ఎవరెవరికి మంత్రి పదవి వెళ్లిపోబోతుంది, ఎవరు ఉంటున్నారు అన్న దానిపైన కూడా హైకమాండ్ ఎటువంటి నిర్ణయాన్ని చెప్పిందో అదే అంశాన్ని కూడా కేబినెట్ మినిస్టర్స్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి డికే శివకుమార్ కూడా నూతన టీం తోటే తాను ముందుకు వెళ్లాలనుకుంటున్న నేపథ్యంలో మరి ఇటు ఒక సిద్దిరామయ్య కుమారుడికి సంబంధించిన అంశం మాత్రమే ప్రస్తుతం తెరపైకి వచ్చింది. మిగతా వారి ఎవరి పేర్లు కూడా ఖరారు కావట్లేదు. ఆయనతో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా మధ్యాహ్నం తర్వాత అయితే ఒక క్లారిటీ రానుంది. సిద్దిరామయ్యకు అధిష్టానం ఎటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది ఏఐసిసిలో? ముఖ్యంగా గత ఇందిరాభవన్ లో జరిగిన సందర్భంలోనే రాజ్యసభకు సంబంధించిన అంశము కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించడము, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే పాత్ర ఆయన పదవీ కాలం ముగిస్తున్న నేపథ్యంలో ఇటు రాజ్యసభకు ఎంపిక అవడం వల్ల రానున్న రోజుల్లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కూడా సిద్దిరామయ్యనే ఎన్నుకుంటామన్న విషయాన్ని కూడా చెప్పడము, ఆయన సుదీర్ఘంగా రాజకీయ అనుభవము, పార్టీకి లాయల్టీగా ఉండడము, కాంగ్రెస్ పట్ల విధేయుడుగా ఉండడము, వీటన్నిటిని కూడా అధిష్టానం దృష్టిలో ఉంచుకొని రాజ్యసభ స్థానాన్ని ఆయనకు ఆఫర్ చేయడం జరిగింది. రాజ్యసభ స్థానానికి కనుక వస్తే రానున్న రోజుల్లో అంటే మల్లికార్జున ఖర్గే స్థానం ఖాళీ అయిన తర్వాత ఆ స్థానాన్ని సిద్దిరామయ్య తోటి భర్తీ చేయించాలనుకున్నారు. అదేవిధంగా ఇటు కేంద్రంలో అంటే ఏఐసిసిలో కూడా ఆయనకు కొంత కీలక బాధ్యతలను కూడా అప్పచెప్తాం అనేది కూడా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ అయితే చెప్పడం జరిగింది. కానీ సిద్దిరామయ్య ఆ సందర్భంలోనే తన సన్నిహితులతోటి మాట్లాడి చర్చించిన అనంతరం ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అటువంటి నేపథ్యంలో మరి ఆ సిద్దిరామయ్య వర్గీయులు మాత్రం ఆయనను ఇక రాష్ట్రంకే పరిమితం చేయాలి అనేది కూడా, రాష్ట్రంలోనే ఉండాలనేది కూడా కోరినట్టుగా కూడా కొంత లీకులు అయితే వస్తున్నాయి. మరి సిద్దిరామయ్య ఎమ్మెల్యేగానే ఉండిపోతాడా లేదంటే రాజ్యసభకు వెళ్తాడా, రాజ్యసభకు వెళ్తే గనక ఏఐసిసిలో ఆయనకు ఎటువంటి పాత్ర పోషిస్తారు అనేది మాత్రం ప్రస్తుతానికి కొంత సస్పెన్స్ ఉన్నప్పటికీ ఆయన సమీపీలు మాత్రం ఆయనను కర్ణాటకలో రాజకీయాల్లోనే ఉండాలి. ఇటు డికే శివకుమార్ ప్రభుత్వం సంబంధించిన అంశం కావచ్చు, రానున్న రోజుల్లో ఇటు రెండింటిని అంటే ఇటు డికే శివకుమార్ కంటే కొంత రాజకీయంగా అనుభవం ఉన్న నేత కాబట్టి ఇటు రాష్ట్రంలో రానున్న 2029 ఎన్నికలకు కూడా తిరిగి కాంగ్రెస్
పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఇద్దరు కలిసి ముందుకు వెళ్లాలన్న యోచన కూడా కొంత ఇటు సిద్ధరామయ్య వర్గం చెప్పిన నేపథ్యంలో మరి హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది కూడా ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి రాబోతున్నారు. మరి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాహుల్ గాంధీ తోటి భేటీ అయిన సందర్భంగా ఆయన ఎటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తారనేది కూడా ప్రస్తుతం చూడాల్సింది ఉంది. కానీ మొత్తంగా అయితే కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సీఎం మార్పు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. డీకే శివకుమార్ 1-2 రోజుల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. గోపి, అంటే లాస్ట్ టైం కూడా ఇలాంటి సీఎం పదవికి సంబంధించి కూడా మార్పు అన్న విషయం వచ్చినప్పుడు డీకే శివకుమార్ వర్గం కావచ్చు, అలాగే సిద్ధరామయ్య వర్గం కావచ్చు, మధ్య కూడా కొంత నువ్వా నేనట్టుగా సాగింది, బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడడం కూడా. సో ఇప్పుడు అది జరగడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు ఎలా మారే అవకాశం ఉంటుంది? ఇద్దరు నేతలు కూడా కార్యకర్తలకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? అయితే ఇక్కడ 2 అంశాలను ప్రధానంగా గుర్తించవచ్చు. గతంలో ఏదైతే 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ అధిష్టానం పైన ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడమే జరిగింది తప్ప రాష్ట్రంలో ఉన్న అంశాలను కావచ్చు, కర్ణాటక కాంగ్రెస్ కు సంబంధించిన అంశాలను కూడా ఎక్కడ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా వివాదాస్పదం చేయలేదు. కేవలం తనకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ప్రపంచంలో మాటను మించిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కంటే గొప్పదైనది ఇంకొకటి లేదు అంటూ కూడా తన సోషల్ మీడియా వేదికగా గతంలో ఆయన పోస్టులు చేయడం జరిగింది. అయితే సిద్ధరామయ్య కూడా 5 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాను, ఇక ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశం పైన చర్చ లేదు అనేది కూడా ఆయన మాట్లాడుకోవడం జరిగింది. కానీ కలిసిన ప్రతిసారి అంటే గతంలో కూడా ఈ యొక్క అంశం పైన ఇటు సిద్ధరామయ్యను అదేవిధంగా డీకే శివకుమార్ ని ఇద్దరిని కూర్చొని మాట్లాడుకోవాల్సిందిగానే హైకమాండ్ చెప్పింది తప్ప ఆ సందర్భంగా హైకమాండ్ ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. ఆ సందర్భంలో సిద్ధరామయ్య నివాసానికి డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ కి వెళ్లారు, డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కలిసి మేము రానున్న రోజుల్లో పనిచేయబోతున్నాము, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి కావచ్చు, రానున్న ఎన్నికల్లో తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువచ్చే విధంగానే తాము ముందుకు వెళ్ళబోతున్నామే తప్ప తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అంటే గత సంవత్సరం నుంచి ఈ మే 20 వరకు, మే 20కి 3 సంవత్సరాలు సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తయిన నేపథ్యంలో 20వ తేదీ నుంచే డీకే శివకుమార్ కనీసం ఇక 2 సంవత్సరాలైనా తనను ముఖ్యమంత్రిగా చేయాల్సిందిగా కూడా హైకమాండ్ ను కోరడం జరిగింది. మరి వీటన్నిటిపైన కూడా హైకమాండ్ కొన్ని కీలక ఈ చర్చల తర్వాత రాజ్యసభ స్థానాన్ని ఆయనకు ఆఫర్ చేయడము, మరి ఆ రాజ్యసభ స్థానానికి ఆయనను రావాల్సిందిగా కోరారు. మల్లికార్జున ఖర్గే స్థానం ఖాళీ అవుతుండడము, అంతే స్థాయిలో సీనియర్ నేతగా సిద్ధరామయ్య ఉన్న నేపథ్యంలో మరి ఆయనకు ఈ యొక్క అవకాశం కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో మల్లికార్జున ఖర్గే స్థానాన్ని భర్తీ చేయొచ్చు అన్న ఒక ఆలోచనతోటి హైకమాండ్ ఆయనకు ఈ యొక్క రాజ్యసభ స్థానాన్ని ఆఫర్ చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయన కూడా సున్నితంగానే దాన్ని తిరస్కరించినప్పటికీ సన్నిహితులతో చర్చించిన అనంతరం ఓ నిర్ణయానికి వస్తానంటూ కూడా ఆయన ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూసాము. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత నేరుగా రాజ్యసభకు వెళ్తారనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో ఉంటారు అనేది కూడా వినిపించింది. అయితే మళ్ళొక వార్త కూడా వీళ్ళిద్దరి మధ్యలో కూడా జరిగింది. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ గా 2 వర్గాలుగా కూడా కర్ణాటక కాంగ్రెస్ విడిపోబోతుంది. మరి ఎవరికి వారే అన్నట్టుగా రానున్న రోజుల్లో వ్యవహరించబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు బయటికి వచ్చిన నేపథ్యంలో వీటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ హైకమాండ్ కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇటు సిద్ధరామయ్యకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. పోర్ట్ఫోలియోస్ కు సంబంధించి కావచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్న నెలకొన్న పరిస్థితులు, ఇతర వర్గీయులు తనకు అనుకూలంగా ఉన్న వర్గాన్ని కూడా డీకే శివకుమార్ కి అనుకూలంగా పని చేయించడం కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం సజావుగా సాగేందుకు రానున్న 29 ఎన్నికల్లో మరి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఈ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే పార్టీలో విభిన్న వాదనలు లేకుండా ఉండే విధంగా అందరినీ కలుపుకొని పోయే విధంగానే ఈ యొక్క రాష్ట్రంలో పరిస్థితులు ఏర్పడేందుకు హైకమాండ్ కొన్ని కీలక సూచనలు కూడా చేసిన నేపథ్యంలో మరి సిద్ధరామయ్య వాటన్నిటికీ కూడా కొంత కాంప్రమైజ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఆయన శివకుమార్ ని ఈ రోజు ఆహ్వానించడము, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ముద్దే ఇద్దరే దాదాపు అరగంటకు పైగా వాళ్ళిద్దరు చర్చించుకోవడము, ఇతర అంశాలు అంటే కేవలము కర్ణాటకకు సంబంధించిన అంశము, ముఖ్యమంత్రికి సంబంధించిన అంశమే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న అంశాలన్నిటిపైన కూడా ఇద్దరు చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి డీకే శివకుమార్ కూడా ఇటు హైకమాండ్ కు చాలా విధేయుడుగా ఉన్న వ్యక్తి. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి సంబంధించి కావచ్చు, రాహుల్ గాంధీతో కూడా ఆయన చాలా సన్నిహితంగా ఉండేవాడు. పిసిసిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు కూడా తాను సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి కావడము, కర్ణాటకలో రాజకీయాల్లో ఆయనకంటూ ఒక
ప్రత్యేకమైన స్థానం ఉన్న నేపథ్యంలో మరి ఆ డికే శివకుమార్ సిద్దిరామయ్య ఇద్దరు కూడా దాదాపు 30 నిమిషాల పాటు చర్చించుకున్న అనంతరము ఇటు కేబినెట్ ని రద్దు చేస్తున్నట్టుగా సిద్దిరామయ్య ప్రకటించడం జరిగింది. తాను ఈ రోజు రాజీనామా చేయబోతున్నాను, కేబినెట్ ను కూడా రద్దు చేస్తున్నాను, నూతన ముఖ్యమంత్రికి సంబంధించి కావచ్చు ఇతర మంత్రులకు సంబంధించిన అంశాన్ని మరి తర్వాత మాట్లాడదామంటూ కూడా ఆయన కేబినెట్ సహచరులకు చెప్పినట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో లోక్ భవన్ కి వెళ్లి ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించి ఆ తర్వాత ఢిల్లీకి రానున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.